హాయ్, దిస్ ఈజ్ రవి తొంగల. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య మరణం అంతుచక్కని కేసులా తయారైంది. ఆమెది యాక్సిడెంటా లేదా ఎవరైనా చంపేసి అలా యాక్సిడెంట్ చిత్రీకరించారా? ఇదే అంశం ఇప్పుడు పోలీసులు కూడా వెంటాడుతుంది. దీంతో ఇప్పుడు బ్యాక్ టు ఇన్సిడెంట్స్, అంటే ఆమె ఎలా చనిపోయింది, ఆ రోజు ఏం జరిగింది, ఇదే అంశాన్ని కూలంకుషంగా విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మరి ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, లాస్య కేసు రోజు రోజుకి సరికొత్త అప్డేట్గా మారుతుంది. సో పోలీసులు కూడా ఇందులో కొత్త వెలుగులోకి కొత్త అంశాలు తీసుకొస్తున్నారు. సో ప్రస్తుతం ఆ కేసు అప్డేట్ ఏంటి, అసలు ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? అంటే ఒకటేంటంటే పోలీసులు ఈ కేసుని చాలా ఛాలెంజ్గా తీసుకున్నారు. కారణం ఏంటంటే లాస్య నందిత ఎమ్మెల్యే బేసికల్గా చనిపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే. దీని వెనక పొలిటికల్ మోటివేషన్ ఏమైనా ఉందా, పొలిటికల్ ప్రమేయం ఉందా, లేదంటే కుటుంబ సభ్యుల ప్రమేయం ఏమైనా ఉందా, అసలు అందు రోడ్డు ప్రమాదమేనా, లేదంటే ముందుగానే హత్య చేసి రోడ్డు ప్రమాదం కింద చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారా? ఇలాంటి రకరకాల కోణాల నుంచి పోలీసులు గత వారం రోజుల నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడా కూడా వాళ్ళకి స్పష్టంగా క్లూ అయితే లభించలేదు అనేది మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే తాజాగా ఏంటంటే ఆ వెహికల్స్ రింగ్ రోడ్లో వెళ్తున్నటువంటి వెహికల్స్కి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం అన్వేషణ చేసినప్పుడు ఆ టిప్పర్ యొక్క ఆచూకీ మాత్రం లభించింది. ఒక టిప్పరు అంటే ముందు వైపు వెళ్తున్నటువంటి టిప్పర్ ఆచూకీ అయితే లభించిందని చెప్పి చెప్తున్నారు. సరే, ఆ ముందు వైపు ఉందా, సైడ్ వైపు ఉందా, లేకపోతే క్రాస్ చేసి ముందుకెళ్ళిందా, లేదంటే వెనక నుంచి దీన్ని గుద్దితే పోయి డివైడర్కి గుద్దుకుందా, ఇవన్నీ కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్లోనే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి మొత్తం ఈ అస్పష్టత ఉన్నప్పుడు సహజంగా పోలీసులు ఏం చేస్తూ ఉంటారంటే అస్పష్టమైనటువంటి అంటే క్లూలు లభించకుండా అస్పష్టంగా కేసు ఉన్నప్పుడు సహజంగా పోలీసులు చేసేటువంటి ఒక ప్రక్రియ ఏంటంటే సీన్ రీకన్స్ట్రక్షన్ అంటారు. సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే ఏంటంటే ఆ రోజు ఎలా యాక్సిడెంట్ జరిగింది అనేది వీళ్ళే ఒక ఏమంటారు రెక్కీ అంటారు కదా, రెక్కీలాగా సీన్ రీకన్స్ట్రక్షన్ అంటారు. అంటే ఆ వెహికల్ పోతుంది, ఎంత స్పీడ్లో పోతుంది, దాని వెనక టెప్పర్ వస్తుంది, ఇలా సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఏదైనా ఒక క్లూ లభించేటువంటి అవకాశం ఉంది అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఒక భాగం అది. ఓకే. సో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు అప్పుడు కొంత అవగాహన వస్తుంది. అంటే వెరీ సింపుల్, దాన్ని అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కనుక జనరల్గా ఏదైనా చెప్పామనుకోండి, అంతరిక్షం అంటాం మనం, అంతరిక్షాన్ని విజువలైజ్ చేసుకోలేము మనం. అవును. అందుకే కింద ఏం చేస్తారు, ఒక గ్లోబుని చూపించి గ్లోబుని ఇలా చూపిస్తారు, ఇది గ్లోబు, ఇది అంతరిక్షం, ఇటుపక్క పాకిస్తాన్ ఉంటుంది, ఇటుపక్క ఇండియా ఉంటుంది, ఇటుపక్క యూరోప్ కంట్రీస్ ఉంటాయి, ఇటుపక్క వెస్ట్రన్ కంట్రీస్, ఇలా చూపిస్తారు కదా భూగోళాన్ని మొత్తాన్ని. సో విజువలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు చాలామందికి. సో అందుకని చెప్పేసి విజువలైజ్ చేసుకునేదానికి ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే జరిగినటువంటి ప్రమాదం ఆ సంఘటన ఎలా జరిగింది అనే దాని మీద ఒక పిక్చర్ అనుకో, ఒక సినిమా, ఒక ఇన్సిడెంట్ని ఒక సినిమాగా తీస్తే అందరికి అర్థమవుతుంది. ఒక ఇన్సిడెంట్ని చెప్తే కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఓకే. సో అలాగే వీళ్ళు కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు పాయింట్ టు పాయింట్ ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనే దాని మీద వాళ్ళు ఒక అవగాహనకు వస్తారు. అందుకే సీన్ కన్స్ట్రక్షన్ అనేది చేస్తూ ఉంటారు. వన్స్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తే కనుక డెఫినెట్గా ఏదో ఒక క్లూ లభిస్తుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఒక క్లూ లభిస్తే చాలు, దాన్ని పట్టుకొని మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా వెళ్ళిపోతుంది. అందుకే సహజంగా ఏంటంటే ఒక దొంగతనం జరిగినప్పుడు, రాబరీ జరిగినప్పుడు కానీ, లేదంటే మర్డర్ జరిగినప్పుడు కానీ ఖచ్చితంగా ఒక క్లూ అనేది ఆ ఇన్సిడెంట్ ఆ సంఘటన స్థలంలో లభిస్తుంది. ఓకే, డెఫినెట్గా లభిస్తుంది ఏదో ఒకటి. ఇప్పుడు మర్డర్ చేయడానికి వచ్చాడు ఎవడన్నా, వాడికి సంబంధించినటువంటి ఒక వస్తువు, లేదంటే వాడి యొక్క కాలి పాదం గుర్తులో, లేదంటే వాడికి సంబంధించినటువంటి ఏదో ఒకటి అక్కడ దొరికేటువంటి ఛాన్స్ ఉంది. దానికోసం పోలీసులు వెతుకుతుంటారు ఎప్పుడు కూడా. ఓకే. అలానే ఇప్పుడు రోడ్డు ప్రమాదం జరిగింది అనేది క్లారిటీ, రోడ్డు ప్రమాదమా కాదా అనేది ఒక అనుమానం. అసలు ఆమెను ముందే మర్డర్ చేసేసి రోడ్డు ప్రమాదం కింద చిత్రీకరిస్తున్నారు అనేది ఇంకొక అనుమానం. క్షుద్ర పూజల వ్యవహారం ఇంకొకటి. ఇన్ని రకాల అంశాలు ఈ రాస్యానందిత మరణం వెనక కనిపిస్తూ ఉన్నాయి. వీటిలో ఏది నిజము, ఏది అబద్ధం అనేది తెలుసుకోవడమే పోలీసులకు పెద్ద ఛాలెంజ్. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఒకవేళ రోడ్డు ప్రమాదం జరిగినా కానీ ఇమీడియట్గా ఐడెంటిఫై అయ్యేది. కానీ ఇది పూర్తి స్థాయిలో రోడ్డు ప్రమాదం అన్నామా అని అంటే కాదనిపిస్తుంది. ఎందుకు కాదనిపిస్తుంది? అక్కడ ఎయిర్ బ్యాగ్స్ 2 ఓపెన్ అయినాయి. ఎయిర్ బ్యాగ్స్ 2 ఓపెన్ అయినాయి కాబట్టి ఖచ్చితంగా బతికుండాలి.
చనిపోయింది లాస్య అనంత, డ్రైవర్ సీట్లో ఉన్నటువంటి వ్యక్తి బతికాడు, అంతే కదా. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయింది, బట్ లాస్య అనంత చనిపోయింది, ఇతనేమో బతికున్నాడు. సో ఇక్కడ అనుమానించాలి, యాక్సిడెంటా లేకపోతే ముందే చంపి యాక్సిడెంట్ కింద చిత్రీకరిస్తున్నారా అనేది. అసలు వీళ్ళు ఆ టైంలో ఎందుకు బయటకు వచ్చారు, బయట రావాల్సిన అవసరం ఏంది? ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి బయట రావాల్సిన అవసరం ఏంది? అది కూడా టిఫిన్కి వచ్చామని చెప్తున్నారు. ఆ కుటుంబ సభ్యులు ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. అసలు ఆ పిఏ ఎవరో, అశోక ఎవరో పేరు, అతని పేరు, అతను ఏంటి అసలు, అశోక్ అని అతను పిఏ, తర్వాత వీళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, ఇవన్నీ కూడా అస్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి అసలు ఏం జరిగింది అనే దాని మీద వాళ్ళు ఇప్పుడు పోలీసులు ఒక ఛాలెంజింగ్గా తీసుకొని దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. సో ఇది చాలా కీలకం. సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది చాలా కీలకమైనటువంటి అంశం. అంటే సేమ్ వెహికల్ని తీసుకొని వాళ్ళు డ్రైవ్ చేస్తూ ముందు ఒక వెహికల్ని పెట్టుకొని ఒకవేళ బ్రేక్ అప్లై చేశారనుకో, ఆ బ్రేక్ అప్లై చేసినప్పుడు బ్రేక్ పడక ముందు వెహికల్ని గుద్దేసి వెళ్ళిపోయారా, లేదంటే ఆ వెహికల్ సడన్ బ్రేక్ వేసిందా, ముందు పోయేటువంటి వెహికల్ సడన్ బ్రేక్ వేసారా, లేదనంటే వీళ్ళే అదుపు తప్పి ఆ స్పీడ్ లిమిట్ తప్పినప్పుడు సైడ్ వెళ్ళినప్పుడు పోయి గుద్దుకున్నారా, అసలు ఏంటి అనే దాని మీద వాళ్ళు ప్రాక్టికల్గా ఒక ట్రయల్ వేస్తారు. ట్రయల్ రన్ అంటారు కదా, పోలీసులు ట్రయల్ రన్ వేస్తుంటారు అప్పుడప్పుడు. ఓకే. అలాగే మాక్ డ్రిల్ అని పెడుతుంటారు. మాక్ డ్రిల్ ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎలా తప్పించుకోవాలనే దాన్ని మాక్ డ్రిల్ అలాంటిది పెడుతుంటారు. అలా ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్లో వాళ్ళు ఆ సంఘటన జరిగిన రోడ్డు ప్రమాదం జరిగిన దగ్గర పోలీసులు ఒక వినూత్న తరహాలో ఒక ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభించారు. సో లాస్య నందిత రోడ్డు ప్రమాదం, మరణం, దాని వెనుక కనుక ఏం జరిగింది అనేది తేల్చలేకపోతే పోలీసులకి, తెలంగాణ పోలీసులు ఎస్పెషల్లీ ఉండేటువంటి బ్రాండ్ నేమ్ అయితే పోయేటువంటి అవకాశం ఉంది. అందుకే వాళ్ళు చాలా ఛాలెంజ్గా తీసుకున్నారు. ప్లస్ కొత్తగా అపాయింట్ అయినటువంటి కమిషనర్స్ కూడా చాలా ఎఫిషియెంట్ ఆఫీసర్స్, వాళ్ళు చాలా ఎఫిషియెంట్ ఆఫీసర్స్. అటు రాయదుర్గం సిపి కానీ, లేదంటే హైదరాబాద్ సిపి కానీ, సికింద్రాబాద్ కానీ, ఈవెన్ వీళ్ళందరూ కూడా చాలా ఎఫిషియెంట్ ఆఫీసర్స్ని రిక్రూట్ చేసుకున్నారు ఇప్పుడు. సో కాబట్టి వాళ్ళు ఈ కేసు విషయంలో కాంప్రమైజ్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఒకవేళ ఇంట్లో ఇంటర్నల్గా ఉన్నటువంటి ఇష్యూస్ అయినా బయట పెడతారు. బయట పెట్టి అసలు దాని వెనక ఏం జరిగింది అనేది డెఫినెట్గా ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయకపోతే అది పోలీసుల వైఫల్యం కింద వస్తుంది. కాబట్టి డెఫినెట్గా వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లాస్య నందితకు సంబంధించి ప్రమాదం జరగడం వెనక పొలిటికల్ మోటివేషన్ కూడా ఉందని చెప్పేసి కొంత వినిపిస్తుంది. అది 1-2 చోట్ల నేను విన్నా. అది కాంగ్రెస్ వాళ్ళ మీద పెట్టేటువంటి ప్రయత్నం కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో కానీ వినిపిస్తుంది. సో అలాంటి అవకాశం ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఇవ్వదు. కాబట్టి పక్కాగా ఇన్వెస్టిగేషన్ చేసి డెఫినెట్గా దీని వెనక ఉన్నటువంటి రహస్య కోణాలని బయట పెట్టడానికి మాత్రం పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అందుకే సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అప్పుడు డెఫినెట్గా ఏదో ఒక పాయింట్ దగ్గర దీనికి సంబంధించినటువంటి చీకటి కోణం ఏదైతే ఉందో అది బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు అది రోడ్డు ప్రమాదం కిందే అనుకుంటూ ఉన్నారు. రోడ్డు ప్రమాదం కాదు, దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో ఏది నిజం అనేది పోలీసులు డెఫినెట్గా తేలుస్తారు, ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుందని చెప్పి డెఫినెట్గా అనుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ పోలీసుల యొక్క సామర్థ్యం అందరికీ తెలిసింది. అమెరికా పోలీసులే వాళ్ళ సామర్థ్యాన్ని మెచ్చుకున్నారు. కాబట్టి ఈ కేసుని ఛేదించడం అనేది పెద్ద విషయం కాదు తెలంగాణ పోలీసులకి. బహుశా నేను అనుకోవటం 2-3 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాన్ని బయట ప్రజలకి తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే తెలంగాణ పోలీసులు చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే. లాస్య నందిత మరణం వెనుకున్న మిస్టరీని పోలీసులు ఛేదించే పనిలో పడ్డారు. అందులో భాగంగానే ఆ రోజు జరిగిన మొత్తం వ్యవహారాన్ని సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మరి దీని ద్వారానైనా